ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పేరు గల్లా మాధవి. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన గల్లా మాధవి తాజాగా అంబటి రాంబాబు ఎపిసోడ్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన గల్లా మాధవిని టీడీపీ శ్రేణులు ఫైర్ బ్రాండ్గా పిలుస్తుండగా ఆమె అభిమానులు కూడా అదే పేరుతో పిలుస్తున్నారు. అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక చేసిన కామెంట్లకు గల్లా మాధవి సరైన కౌంటర్ ఇచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ వారు మాత్రం గల్లా మాధవిని టార్గెట్ చేస్తున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పోటీ చేసి విడుదల రజనీపై 50,000కు పైగా మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు గల్లా మాధవి. ఎమ్మెల్యేగా గెలిచిన 2 ఏళ్లకే రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ నేతగా ఎదిగారు. అదే సమయంలో ఆమె వ్యతిరేక వర్గం ఆమెను వివాదాస్పద వ్యక్తిగా కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు గల్లా మాధవి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంసీఏ చేసి సివిల్స్ వైపు వెళ్లాలనుకున్న గల్లా మాధవి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆమెపై నెలకొన్న వివాదాలు ఏంటి? ఆస్తులెన్ని అనే అంశాలను ఈ వీడియోలో చూద్దాం. గల్లా మాధవి 1984లో గుంటూరులో పుట్టారు. తండ్రి పిడుగురాళ్ల శివయ్య. ఈయన స్వగ్రామం పొన్నూరు పరిధిలోని ములుకుదూరు కాగా గుంటూరులో స్థిరపడ్డారు. శివయ్య గారు న్యాయమూర్తిగా సేవలందించడంతో పాటు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లోనూ సేవలందించారు. ఈయన సామాజిక సేవలు కూడా చేసేవారు. ఈయనకు 3 సంతానం: మాధవి, భాగ్యరేఖ, రవీంద్రబాబు. గల్లా మాధవి సోదరి భాగ్యరేఖ, సోదరుడు రవీంద్రబాబు ప్రస్తుతం వైద్యులుగా సేవలందిస్తున్నారు. ఇక ఉద్యోగరీత్యా పిడుగురాళ్ల శివయ్య గారు హైదరాబాద్లో ఉండేవారు. హైదరాబాద్లోని సెయింట్ బసవేశ్వర హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు గల్లా మాధవి. 2002లో షేక్పేట్లోని ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ పూర్తి చేశారు. 2008లో ఎంసీఏ పూర్తి చేశారు. తన తండ్రి సూచన మేరకు సివిల్స్ వైపు వెళ్లాలనుకున్నారు. తొలి ప్రయత్నంలో ఫిలిమ్స్ సక్సెస్ అయ్యారు. అయితే మెయిన్స్లో విఫలమయ్యారు. అదే సమయంలో టీచింగ్ ఫీల్డ్పై ఆసక్తి ఏర్పడి లెక్చరర్గా మారారు. కొన్నాళ్ల పాటు పేద విద్యార్థులకు ఉచితంగా బోధించారు కూడా. ఆ సమయంలోనే మాధవికి గల్లా రామచంద్రరావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అప్పటికి రామచంద్రరావు గారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండేది. ఇక వివాహం అయిన తర్వాత గల్లా మాధవి తన ఉద్యోగాన్ని వదిలి భర్తకు సపోర్టుగా ఉన్నారు. శ్రీ భ్రమర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. అవి కాకుండా విరించి టౌన్షిప్, హైహోమ్ బాస్కెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎప్నిక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్గా ఉండేవారు. గుంటూరులోని వికాస్ ఆసుపత్రికి సంబంధించి కూడా ప్రత్యేక బాధ్యతలు నిర్వహించేవారు గల్లా మాధవి. అలా ఓవైపు వ్యాపారంలో యాక్టివ్గా ఉంటూనే ఫ్రీ మెడికల్ క్యాంపులు, జాబ్ మేళాలు నిర్వహించేవారు. పేదలకు ఉచిత దుస్తుల పంపిణీ, పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. తండ్రి చెప్పిన మాట ప్రకారం తన సంపాదనలో కొంత భాగం దాతృత్వ కార్యక్రమాల కోసం వెచ్చించేవారు. వివాహం అయ్యాక కొన్నాళ్లు హైదరాబాద్లోనే ఉన్న 2013 నాటికి గుంటూరు షిఫ్ట్ అయ్యారు. అయితే 2014లో జరిగిన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళం విప్పుతూ తొలిసారిగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు గల్లా మాధవి. అప్పటికే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో సైబరాబాద్ అభివృద్ధి కావడాన్ని కళ్ళారా చూసిన గల్లా మాధవికి టీడీపీ విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరారు. అంటే దాదాపు 2014 నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు. తన కంపెనీల బాధ్యతలు కొన్ని వదులుకొని టీడీపీ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. పార్టీలోనూ యాక్టివ్గా ఉండేవారు. ఆ సమయంలో వైరి పక్షాల నుంచి కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. నిత్యం ఏదో ఒక విమర్శలు ఎదుర్కోవడంతో పాటు గల్లా మాధవికి సంబంధించిన వ్యాపారాలపై కూడా విమర్శలు చేసేవారు. ముఖ్యంగా వైసీపీకి టార్గెట్గా మారారని చెప్తారు. అయితే రాజకీయాలను, వ్యాపారాలను వేరువేరుగా చూస్తామని, తమ వ్యాపారాలను టార్గెట్ చేసుకుని చేసే కార్యక్రమాలను చట్ట ప్రకారమే ఎదుర్కొంటామని చెప్పేవారట గల్లా మాధవి. ఇదే అదునుగా గల్లా మాధవిపై కొందరు పార్టీకి ఫిర్యాదులు చేసినా పార్టీ ఆ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. ఇక అప్పటికే శ్రీ భ్రమర టౌన్షిప్ను స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గల్లా మాధవి కుటుంబానికి చెందిన వ్యాపారాలు టార్గెట్గా మారాయి. దీంతో గల్లా మాధవి కుటుంబం చాలా నష్టపోయిందని కూడా చెప్తారు. అప్పటి నుంచి రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యారు గల్లా మాధవి. పార్టీ కోసం పనిచేస్తూనే నిత్యం ప్రజలతో ఉండేవారు. 2024 ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అప్పటికే నియోజకవర్గంలో గల్లా మాధవి కీలక నాయకురాలిగా ఎదిగారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు గల్లా మాధవి. ఇక 2019, 2024 మధ్యకాలంలో వైసీపీ పాలనపై పోరాడారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతిచ్చిన వారిలో కీలకంగా ఉన్నారు గల్లా మాధవి. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి అప్పటి మంత్రి, చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీని గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ పార్టీ. దీంతో రాజకీయ సమీకరణాలు మారాయి. బీసీ ఈక్వేషన్ తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలో గెలుపును నిర్ణయించేది బీసీ వర్గాలే కావడంతో పాటు గల్లా మాధవికి ప్రజల్లో మంచి పేరు ఉండడంతో ఆమెనే పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. అంతవరకు బాగానే ఉన్న గల్లా మాధవికి అక్కడే అసలైన పరీక్ష ఎదురైంది.
తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఒక ఎత్తు అయితే కొత్త అభ్యర్థి కావడం మరో సమస్యగా మారింది. కానీ టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో ధైర్యంగా ముందడుగు వేశారు. గల్లా మాధవ్ని టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా కొంత ఇబ్బందికరమైన పోస్టులు పెట్టినప్పటికీ తన పని తాను చేసుకుంటూ వెళ్లారని ఆమె అభిమానులు చెబుతారు. తొలినాళ్లలో ఎన్నికల ప్రచారంలో విడుదల రజనీ ముందున్నట్టు కనిపించారు. అయితే అప్పటికే నియోజకవర్గంలో పట్టు పెంచుకున్న గల్లా మాధవి సైలెంట్ ప్రచారం చేశారని అప్పట్లో చర్చ జరిగింది కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే నియోజకవర్గ చరిత్ర కూడా గల్లా మాధవి గెలుపులో కీలక పాత్ర పోషించింది. 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ నేత, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థి చిక్కపల్లి రమేష్పై దాదాపు 3300 ఓట్ల మెజారిటీతో గెలిచారు, మంత్రి అయ్యారు. 2014లో టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అప్పటి వైసీపీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డిపై 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2019లో అంటే వైసీపీ గాలిలోనూ ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ నుంచి పోటీ చేసిన మద్దాలి గిరి 4,289 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బలంగా వేయడం, మరోవైపు జనసేన పార్టీ దాదాపు 28,000 ఓట్లు చీల్చినప్పటికీ మద్దాలి గిరి గెలుపొందడం విశేషం. అయితే 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో మద్దాలిగిరి 2019 డిసెంబర్ 30న అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన 6 నెలలకే టీడీపీని వీడి వైసీపీలో చేరాడు. దీంతో టీడీపీ పార్టీ మద్దాలిగిరిపై అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. చివరికి 2024 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అంటే 2024 ఫిబ్రవరి 24న అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం మద్దాలిగిరిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితిలో టీడీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గల్లా మాధవిని పోటీకి దింపింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి మద్దాలిగిరి పోటీకి దిగుతాడని భావించారు. అయితే టీడీపీ చేసిన పోరాటం ఫలితంగా మద్దాలిగిరిపై అనర్హత వేటు పడటంతో వైసీపీ పార్టీ అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. అదే సమయంలో విడుదల రజనీ పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు చిలకలూరుపేటలో సానుకూల ఫలితం రావని సర్వేలో తేలడంతోనే వైసీపీ పార్టీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి విడుదల రజనీని బరిలోకి దింపిందనే ప్రచారం కూడా జరిగింది. కారణం ఏదైనప్పటికీ వైసీపీ పార్టీ గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీని బరిలోకి దింపడం ఒక సంచలనమే. ఆమెకు పోటీగా టీడీపీ పార్టీ గల్లా మాధవిని బరిలోకి దింపడం మరో సంచలనం. ఇద్దరూ బీసీ వర్గానికి చెందినవారు కావడం ఒక అంశం అయితే విడుదల రజనీ కూడా గతంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన వారే కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ఈ పరిస్థితుల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పోటీకి దిగిన గల్లా మాధవికి తొలుత సొంత పార్టీలోని కొందరు నేతల నుంచి అసమ్మతి ఎదురైంది. అయినప్పటికీ సీనియర్ నేతలను కలిసి మాట్లాడిన గల్లా మాధవి వారి మద్దతు కూడా కూడగట్టారు. అప్పటి వరకు గల్లా మాధవిని తక్కువగా అంచనా వేసిన సీనియర్ నాయకులు కూడా గల్లా మాధవి రాజకీయ చాతుర్యం చూసి షాక్ తిన్నారని చెబుతారు. చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా చెప్తారని, మాటకు మాట సమాధానం చెప్పే తెగువ ఉందనే చర్చ కూడా జరిగింది. ఇక నారా లోకేష్ అండ ఎలాగూ ఉండటం, పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉండటం, లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా మద్దతు ఇవ్వడంతో గల్లా మాధవికి మరింత శక్తి వచ్చింది. ఇక గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక ప్రచారం మరింత జోరందుకుంది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విడుదల రజనీకి దాదాపు 64,000 ఓట్లు రాగా టీడీపీ నుంచి పోటీ చేసిన గల్లా మాధవికి 116,000 ఓట్లు వచ్చాయి. అలా 2024లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్ నుంచి దాదాపు 51,000 మెజారిటీతో గెలిచారు గల్లా మాధవి. 2009 నుంచి 2024 వరకు చూస్తే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తి కూడా గల్లా మాధవినే. ఇక ఎమ్మెల్యేగా గెలిచాక తొలినాళ్లలోనే గల్లా మాధవి అందరి ప్రశంసలు అందుకున్నారు. తన తొలి వేతనంలో 20,000 రూపాయలను టీటీడీకి ఇచ్చారు. మిగతా వేతనాన్ని నియోజకవర్గ ప్రజలకే కేటాయించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, పేదలకు నిత్యావసరాలు, దుప్పట్ల పంపిణీకి వినియోగిస్తామని చెప్పి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఎమ్మెల్యేగా ఉంటూ స్కూటీపై నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కొన్నాళ్ల క్రితం గంజాయి బ్యాచ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించడం కూడా సంచలనం రేపింది. ఇక వరదల సమయంలో, అధిక వర్షాల సమయంలో ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకుంటారనే పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం భగవద్గీత అంశంపై ఓ వివాదంలో చిక్కుకున్నారు గల్లా మాధవి. ఈ అంశంపై వైసీపీ ఫేక్ ప్రచారం చేసిందని గల్లా మాధవి చెబుతారు. ఇస్కాన్ ట్రస్ట్ వారు భగవద్గీత పుస్తకాలను అమ్ముతుంటే గల్లా మాధవి ఆ పుస్తకాల విక్రయాన్ని అడ్డుకున్నారనేది ఆ ప్రచారం సారాంశం. అప్పట్లో ఈ వార్త వైరల్ అయింది కూడా. అయితే ఈ అంశంపై గల్లా మాధవి వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి తప్పుగా ప్రచారం చేశారని, తాను భగవద్గీత పుస్తకాలను అమ్మద్దని ఎలా చెబుతాను అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలేం జరిగిందనే అంశంపై మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో ట్రాఫిక్ పర్యవేక్షణలో భాగంగా సిగ్నల్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్న టైంలో ఫ్రీ లెఫ్ట్ వద్ద కొంతమంది దుకాణాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించినట్టు ఎమ్మెల్యే మాధవి చెప్పారు. దీంతో దుకాణదారులకు కాస్త వెనక్కి జరిగి దుకాణాలు పెట్టుకోవాలని సూచించానని చెప్పారు.
తాను తిరిగొస్తున్న సమయంలో అక్కడ తనకు ఇస్కాన్ ప్రతినిధులు కనిపించారని, వారికి కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని చెప్పినట్టు గల్లామాధవి వివరించారు. అంతేగాని భగవద్గీత పుస్తకాలు అమ్మవద్దని తానెక్కడా చెప్పలేదని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అమ్ముకోవాలని మాత్రమే సూచించినట్టు చెప్పారు. అవసరమైతే భగవద్గీత పుస్తకాలు అమ్ముకోవడానికి తానే ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయిస్తానని ఇస్కాన్ ప్రతినిధులతో చెప్పానని, హిందూ ప్రచారం చేయకూడదని తానెక్కడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఒకవైపు అయితే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రైతులను మోసగించాడని, బెదిరించాడనేది ప్రధానమైన ఆరోపణ. పిడుగురాళ్ల భూములకు సంబంధించిన లావాదేవీలపై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు కూడా. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇక గల్లా మాధవి ఆస్తులు, ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే గల్లా మాధవికి 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 16 కోట్ల ఆస్తులు, 11 కోట్ల అప్పులు ఉన్నాయి. గల్లా మాధవికి 2 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు చదువుకుంటున్నారు. మరికొన్ని విషయాలకు వస్తే తాజాగా అంబటి రాంబాబు ఎపిసోడ్లో మరోసారి వార్తల్లోకి వచ్చారు గల్లా మాధవి. అంబటి రాంబాబు కూతురు అంబటి మౌనిక గల్లా మాధవి గురించి మాట్లాడుతూ, గల్లా మాధవి స్వయంగా అంబటి రాంబాబుపై దాడికి ప్రోత్సహించారని, గల్లా మాధవి ఆమె భర్త అంబటి రాంబాబు హత్యకు కుట్ర చేశారని ఆరోపించడంతో పాటు మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు గల్లా మాధవి కౌంటర్ ఇస్తూ, తనకు అంబటి రాంబాబుపై దాడి చేయాలని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని చెబుతూనే, అంబటి రాంబాబు మళ్ళీ అలానే మాట్లాడితే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తాను ఇప్పటి వరకు గుంటూరు మహిళగా మాత్రమే వచ్చానని, మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏపీ మహిళగా వస్తానని, ఒకవేళ అదే జరిగితే పరామర్శలకు, దారి ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అయితే వైఎస్ జగన్ను ఉద్దేశించే గల్లా మాధవి ఈ వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇక గల్లా మాధవికి సపోర్టుగా టీడీపీ సోషల్ మీడియా నిలవగా, సహజంగానే వైసీపీ సోషల్ మీడియా గల్లా మాధవిని టార్గెట్ చేసింది. మరో ముఖ్యమైన విషయానికి వస్తే 2024లో గల్లా మాధవి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది. తాను గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదని, చాకలి మాధవినని, చాకలి ఐలమ్మను అని చెప్పారనేది ఆ వీడియో సారాంశం. పోరాటాల గడ్డగా పేరున్న తెలంగాణలో పోరాటానికి చిహ్నమైన చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా గల్లా మాధవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ప్రశంసలు కురిపించాయి కూడా. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నుంచి సపోర్టు ఎలా ఉన్నప్పటికీ వైసీపీకి మాత్రం మరోసారి ప్రధానమైన టార్గెట్గా మారారు. రానున్న కాలంలో గల్లా మాధవిని వైసీపీ సోషల్ మీడియా నిత్యం టార్గెట్ చేస్తూనే ఉంటుందనే సంకేతాలు కూడా వస్తున్నాయి. మరి ఆ పరిస్థితిని గల్లా మాధవి ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మొత్తం మీద 40 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం రేపిన గల్లా మాధవి తాజా పరిణామాలతో మరోసారి అదే స్థాయిలో సంచలనాలకు కారణమయ్యారు. సొంత పార్టీ నుంచి, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటుండగా వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇవి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవికి సంబంధించిన అంశాలు.